అవును. అసలు మీరు బాంబే షిఫ్ట్ అవ్వడానికి ఏంటి రీజన్? వై నాట్? అంటే జనరల్‌గా అంటే అంటే పర్టిక్యులర్ రీజన్ ఉంటుంది కదా! దేర్ వాజ్ నో రియల్ రీజన్. నాకేమనిపించిందంటే వేర్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్? పాపకి అప్పటికి 8 years వచ్చేసాయి. ఒక కెరియర్ పరంగాను, తన ఎడ్యుకేషన్ పరంగాను, బికాజ్ నాకేంటంటే ఎంత గ్రౌండెడ్గా, ఎంత హంబుల్గా ఉంటే ఇష్టం నాకు. ఇక్కడ పాపకు కూడా ఏమైపోయిందంటే, ఓ ఇదంతా మందే కదా, ఇదంతా ఎక్కడో కొంచెం ఆ ఎంటైటిల్మెంట్ అనేది కొంచెం కనిపిస్తూ ఉన్నింది. అది మనం తీలేము తర్వాత. ఇప్పుడు బాంబేలో మీ చేయి పట్టుకొని రోడ్డు క్రాస్ చేపిస్తుంది. అది కావాలి నాకు. యూనో తన్ని ఒక ఓవరాల్ హ్యూమన్ బీయింగ్గా తీర్చిదిద్దాలి. కానీ ఈ ఫ్యామిలీ నుంచి వచ్చావు, ఈ ఇది ఉంది, ఆ ఇది ఉంది, అదన్నీ ఎక్కడికి పోవు, లైఫ్ అంతా ఉంటుంది. బట్ నేను తనకి యాజ్ అ మదర్ హౌ ఆమ్ ఐ క్రియేటింగ్ దట్ ఎన్వైరన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. బాంబేకి వెళ్ళిన తర్వాత వాట్ అ షిఫ్ట్ ఇన్ హర్ ఆల్సో, యూనో. సో ఇట్స్ అ వెరీ ఫాస్ట్ పేస్డ్, గోల్ ఓరియంటెడ్, విజన్ ఓరియంటెడ్. ఇక్కడ మనం మీరు ఎంత కాదనుకున్నా కొంచెం అలా నవాబ్ లైఫ్ స్టైల్ ఇక్కడ. యూనో కొంచెం ఏముందిలే అన్న ఒక 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 మీకే నేనేం చెప్తాను, అది ఆ ఫీలింగ్ తెలుసు కదా మీకు. ఇక్కడ అక్కడ అలా కాదు, నిమిషం ఎవ్రీ మినిట్ కౌంట్స్ అనమాట. సో ఐ థాట్ దట్స్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ అస్ టు తన నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ తన్ని రేజ్ చేయడానికి. అండ్ ఐ ఫీల్ లైక్ మీరు ఎన్ని డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటే అంతగా మీరు ఒక హ్యూమన్ బీయింగ్గా ఇవాల్వ్ అవ్వగలుగుతారు అని. బికాజ్ ఒకే ప్రాంతంలో ఒకే దగ్గర మీరు పుట్టింది ఒకే దగ్గర, తినింది ఒకే దగ్గర, చదువుకుంది ఒకే దగ్గర, ఉద్యోగం అక్కడే అంటే మీ బ్రెయిన్ నిజంగా పెరగదండి. ఇది సైకాలజీలో చెప్పింది. సో ఎన్ని కొత్త ప్రదేశాలకు వెళ్తే అంత బ్రెయిన్ సెల్స్ మళ్ళీ న్యూరాన్స్ మీకు లైట్ అప్ అవుతాయంట. సో ఐ వాంట్ దాట్ వన్ లైఫ్. ఇంటి దగ్గరలో అయితే కోరుకున్న మార్పు కూడా ఆల్రెడీ కనపడుతుంది అన్నారు కదా పాపలో. అవునండి. ఇప్పుడు ఫ్లైట్లో ఉంది తను నానీని తీసుకొస్తుంది. అమ్మ ఐఎమ్ గుడ్, ఐఎమ్ కమింగ్, ఐఎమ్ డూయింగ్ దిస్, ఐఎమ్ డూయింగ్ దాట్. సో ఐ సీ ద ఇండిపెండెన్స్ ఇన్ హర్ వెరీ క్లియర్లీ. ఇక్కడైతే తన క్లాస్కి వెళ్ళినప్పుడు తన క్లాస్లో 18 మంది ఉంటే మేబీ 4-5 mothers are working mothers. అదే బాంబేలో all 18 are working mothers. యూనో సో ద విమెన్ ఆర్ ఆల్సో, వాళ్ళు వచ్చి పిల్లల్ని దింపుతారు, వర్క్కి వెళ్తారు, మళ్ళీ వస్తారు. సో దెర్ ఇస్ వన్ లైఫ్ బియాండ్, లైక్ ఇంతే కాకుండా అయ్యో వర్కింగ్ ఉమెన్ కాకుండా ఇట్స్ ద వే ఆఫ్ లైఫ్ అంతే. ఇట్స్ వెరీ నార్మల్ దేర్.